ఓకే, నమస్తే అన్న. నమస్తే అన్న, ఈసారి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుందన్న? చాలా క్లిష్టమైన క్వశ్చన్ అండి మీది. అంత సమర్థవంతులైన చాలామంది పోటాపోటీ వచ్చి నిలబడ్డారు అందరూ. సో అది క్యాండిడేట్స్ పేర్లు రివీల్ అయ్యేదాకా మనం ఏం చెప్పలేని పరిస్థితి. అంటే ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ నుండి చూసుకుంటే దీపక్ రెడ్డి గారు, అదే బీఆర్ఎస్ నుండి చూసుకుంటే మాగంటి సునీత గారు, కాంగ్రెస్ ఒకటి ఇక పెండింగ్ ఉంది. అసలు గేమ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది వాళ్ళ పేరు రివీల్ అయినాకనే. మీరు ఎవరికిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ తరఫున నుండి? మీరు అడిగిన క్వశ్చన్కి ఎట్లుంటుంది అంటే, జూబ్లీహిల్స్ అంటేనే ఒకప్పుడు కాంగ్రెస్, అప్పుడు నవీన్ గారు లేరు, పబ్లిక్ మనిషిలాగా ఉన్నాడు, పొలిటికల్గా లేరు. పబ్లిక్కి ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి ఫండింగ్ చేసుకుంటూ గురుద్వారాస్కి ఒక ప్రతి రిలీజియస్ కమ్యూనిటీ సెక్యులర్గా హిందూ ముస్లిం అందరికి చేసుకుంటూ ఒక పీపుల్స్ లీడర్ లాగా ఉన్నాడు ఆయన. మీకు తెలిసిన విషయమే, ఒకసారి సెకండ్ ప్లేస్లో వచ్చారు, ఇండిపెండెంట్లో థర్డ్ ప్లేస్లో వచ్చారు. ఈ జూబ్లీహిల్స్ అంటే విష్ణువర్ధన్ రెడ్డి, పి జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ ఇలా ఉండేది. పరిస్థితులు మారాయి. తర్వాత మాగంటి గారు వచ్చారు 10 years. ఇతను వచ్చాక సెకండ్ లేయర్ అనేది మాయమైపోయింది. చాలామంది చెప్తుంటారు కదా, చిన్న చిన్న లీడర్లు కూడా ఎమ్మెల్యే తరహాలో పబ్లిక్ని దౌర్యం చేస్తారని. అది మాయమైపోయింది. ఇప్పుడు ఆయన చనిపోయాక విష్ణువర్ధన్ రెడ్డి పీపుల్స్ లీడర్ అనేటోడు లేడు. ప్రజెంట్ ఉన్నాడు కానీ బరిలో లేరు. ఆయన బరిలో లేనందువల్ల మాగంటి గోపినాథ్ కూడా కాలం చేసినాడు. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉన్న మనిషి, ప్రజెంట్ అవకాశం ఉన్న మనిషి అంటే, దగ్గరలో అందరూ మనసులో ఉన్న మనిషి అంటే నవీన్ యాదవ్ గారు. అలాగే మాగంటి గోపినాథ్ వాళ్ళ భార్యకి ఏమైనా సింపతి, సానుభూతి ఓట్లు పడి వచ్చే అవకాశం ఉందా? సింపతి పడతాయి, సానుభూతి పడతాయి. ఇవి ప్రభావితం చేయొచ్చు రిజల్ట్ని, కానీ కరెక్ట్గా ఏం చెప్పలేమండి. 100%గా అని చెప్పలేము. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఇక్కడ కొనసాగింది పరిపాలన. ఎలా ఉందన్న డెవలప్మెంట్ పరంగా ఏదైనా చూసుకుని జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బాగానే చేశారు వాళ్ళు బీఆర్ఎస్ పరిపాలనలో? డెవలప్మెంట్ పరంగా అయితే గట్టిగా డెవలప్మెంట్ అయింది అని చెప్పలేము. చేశారు కానీ గట్టిగా అయిందని చెప్పలేము. ఎప్పటి నుంచో అందరి హయాంలో కొంచెం కొంచెం అవుతూ వచ్చింది జూబ్లీహిల్స్ డివిజన్. ఈసారి మాకు దగ్గరలో అందుబాటులో ఉండే నవీన్ యాదవ్ గారికి వస్తే బాగుంటుందండి. ఒకవేళ నవీన్ కుమార్ యాదవ్ గారికి అయినా గెలిస్తే ఆయనకి మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ? ఆయనకు మినిస్టర్ ఇచ్చినా ఇవ్వకున్నా మాకైతే మా ఎంబడి ఉండి మినిస్టర్ లాగా మాకు హెల్ప్ చేస్తారు, ఇది చెప్పగలుగుతాను. ప్రజలు ఎప్పుడు చూసినా అందుబాటులో ఉండే వ్యక్తి అనుకోవచ్చా మనం? 100% అండి. పొలిటికల్ ఎంట్రీ రాకముందు నుంచే ప్రజల్లో ఉన్నాడు అతను. సో మీరు ఏమంటారన్న ఓవరాల్? ఇవ్వచ్చు, 100% నవీన్ యాదవ్ గారికి ఇవ్వచ్చు. నవీన్ యాదవ్ గారికి ఇస్తే పెద్ద టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఈ బై ఎలక్షన్స్. ఒకవేళ అంజన్ కుమార్ యాదవ్ గారికి ఇస్తే చెప్పలేం, పోటీ ఉంటుంది. నవీన్ యాదవ్ గారికి ఇస్తే మాత్రం పెద్ద టర్నింగ్ పాయింట్ కాంగ్రెస్కి. అంటే సార్ బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఎక్కువ పోటీ ఉంటుంది? ఉంటుందండి బీఆర్ఎస్ కాంగ్రెస్కి. ఎందుకంటే బీజేపీ ఇంకా ఏమీ రంగంలో దిగలేదు, ఏమీ యాక్టివ్ లేరు కదండి. రంగంలో ఉన్నాయి రెండే, ఒకటి మాగంటి సునీత గారు, కాంగ్రెస్ నుంచి బరిలో చాలామంది ఉన్నారు. ఇంకా పేర్లు అవి రివీల్ కావాలి. రివీల్ అయినాక అంతా తెలుస్తుంది మనకి. థ్యాంక్స్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.